ఇది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ తెచ్చుకున్నాడు? వారు ఏ రోజు సిఎల్పి మీటింగ్ అటెండ్ కాలే, గాంధీ భవన్ మెట్లెక్కలే. వీళ్ళు చెప్పే భాష ఈ కండువా అనేది టిఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చింది. కండువా ఇస్ నాట్ ఇంపార్టెంట్, పార్టీలో చేరిందా చేరలేదా అని స్టేట్మెంట్ రికార్డ్ అంతే. ఈ కండువా అనేది అవుతుందో అది కాంగ్రెస్ కలర్ ఉందా, నేషనల్ కలర్, కాంగ్రెస్ కలర్ ఒకటి కప్పినవా లేదా అవన్నీ. కండువా అనేది పదము ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే టిఆర్ఎస్ పీరియడ్ లో 2004 నుంచి 1 నుంచి స్టార్ట్ అయింది. అయితే దానికి ఉన్న దీనికి సంబంధం లేదు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో 100% చెప్తున్నాను. ఈ రోజు స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫై చేసి ఇమ్మని ఇచ్చింది ఏదైతుందో 2007 స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే అది హియరింగ్ స్టార్ట్ చేసిండు, డిస్పోజ్ జరిగింది. మరి 2004లో రాజశేఖర రెడ్డి ఎక్కడ చేర్చుకున్నాడు? ఇప్పటికి చాలా మంది విశ్లేషకులు టీవీల్లో స్టిల్ టుడే రాజశేఖర రెడ్డి మొదలు పెట్టింది ఇది. అసలు ఈ పార్టీ మొదలు పెట్టిందే పాపారావును బీజేపీ నరేంద్రతో స్టార్ట్ చేసినావు కదా, వాళ్ళు రాజీనామా ఇప్పేయాలి కదా. ఎలానే ఎమ్మెల్యే ఇక్కడ వచ్చిండు 90 మంది ఎమ్మెల్యేలకు. అక్కడ దాదాపు నేను అనుకుంటున్నా 180-190 మందిలకెళ్ళి ఒకటే ఎంపీ నీ పార్టీలో చేరిండు, రాజీనామా ఇప్పేయాలి. వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని అడగలేదు అనుకోండి అక్కడ లోక్సభ స్పీకర్ కానీ ఇక్కడ స్పీకర్ కానీ. ఇక 2014లో విడతల వారు చేరిండండి. మొదలు ఏదైతుందో డైరెక్ట్ గా ఆయన పేరేంటి మన శ్రీనివాస్ యాదవ్ ఒకడే చేరిండు, రాజీనామా అనౌన్స్ చేసిండు. పొద్దున అనౌన్స్ చేసినాక మంత్రివర్గం వస్తా ఉంటే ప్రెస్ వాళ్ళు అడిగితే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన స్పీకర్ని అడుగున్నాడు, రాజీనామా పంపినాను. రాజీనామా చేయలే, రైట్ ఓకే. విడతల వారి చేరుతా వచ్చిండ్రు వాళ్ళు. టీడీపీ 15 గెలిచారు, 2004లో 15 గెలిచారు. ఆ 15 విడతల వారి చేరుతూ వచ్చినప్పుడు ఏదైతుందో మీకు ఐజే అప్పుడు లీడర్ దయాకర్ రావు టీడీపీ లీడర్, పార్టీ ప్రెసిడెంట్ విభజన జరిగిన తర్వాత 2014 చెప్తున్నా మీకు 14 సంగతి. ఆఫ్టర్ 4, 14, 19, 24 మీరు అడిగింది. తో అప్పుడు దయాకర్ రావు లీడర్, డిప్యూటీ లీడర్ రేవంత్ రెడ్డి, స్పీకర్ మోసనాచారి, పార్టీ ప్రెసిడెంట్ ఎల్ రమణ. తో ఏదైతుందో ఆ ఎమ్మెల్యేల పని పట్టండి, ఫిర్యాదుదారులపై ఆధారాలు ఇవ్వగా అనర్హులుగా ప్రకటించండి అని ఎప్పుడు 29/4/15 దయాకర్ రావు, రమణ, రావుల, ఇగో రేవంత్ రెడ్డి, గోపీనాథ్, ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా ఏదైతుందో వెనక ఇతను ఎవరో ఇది జ్ఞాపకలేదు. సో దే ఆర్ సబ్మిటెడ్. ఇట్లా విడతల వారు చేరి ఎవరైతే కోర్టుకు పోయిండో, ఎవరైతే స్పీకర్కి ఇచ్చిండో లీడర్ ఆఫ్ ద టీడీపీ పార్టీ దయాకర్ రావు కోర్టుకు వెళ్ళాడు, స్పీకర్కి చేయాడు, చివరకు గవర్నర్ దగ్గరికి పోయాడు. గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళు అడిగిండు, మీరు చేరుతారనే ప్రచారం ఉంది, మీరందరూ చేరి 2/3 అనేది అవుతుందో మెర్జ్ అవుతారని ఉంటుందంటే నేను ఒక కన్న తల్లి తండ్రికి పుట్టేది ఉంటే నేను క్వశ్చనే లేదు టీఆర్ఎస్ చేరేదని చెప్పాడు. రాజ్భవన్ ముందు మైక్ ముందు అవన్నీ సిడీలు సిడీలు. అటువంటిది విడతల వారు చేరిన ఒకసారి చేరినట్టుగా మెర్జ్ చేసుకున్నాడు. ఒక్కరిని చేరినవనికే శ్రీనివాస యాదవ్కు మంత్రి ఇచ్చాడు, రైట్ ఓకే. ఇది విడతల వారు చేరిన ఏదైతుందో నోటీస్ ఇచ్చాడు, చాలా సంతోషం. ఎట్ ఏ టైం చేరినట్టుగా సంతకాలు తీసుకున్నారు. మెర్జ్ 2/3 12 మంది, ముగ్గురు మిగిలారు, 15 మందికి 12 మంది చేరారు. నేను అడుగుతున్న 21 మంది కాంగ్రెస్ వాళ్ళు చేరారు. 21 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ గెలిచారు. ఎప్పుడు 2014లో గెలిచిన తర్వాత 7గురిని చేర్చుకున్నారు. వీళ్ళందరినేమో మెర్జ్ అయింది. 2 బిఎస్పీ గెలిచిన దగ్గర 2, ఒకరు కోనప్ప, ఒకరు ఇందర్కరణ్ రెడ్డి, ఏను గుర్తు మెర్జ్. ఒక్కడే గెలిచిండు సిపిఐ దేవరకొండ రవీందర్ ఆయన మెర్జ్ ఓకే. బట్ అబౌట్ కాంగ్రెస్ 21 మంది గెలిచారు. 21 మందిలో విఠల్ రెడ్డి ఫ్రమ్ బైసా కాంగ్రెస్, రెడ్డి నాయక్ డోర్నకాల్ అప్పటికి మాజీ మంత్రి 89 నుంచి ఎన్నికైతే వచ్చిండు రెడ్డి నాయక్. తర్వాత కనకయ్య ఫ్రమ్ ఇల్లందు, తర్వాత పువ్వాడ అజయ్ కోరం కనకయ్య ఇల్లందు, అండ్ మన అజయ్ ఫ్రమ్ ఖమ్మం. ఎన్ని 4 ఖమ్మం ప్రాపర్. భాస్కర్ రావు మిర్యాలగూడ 5, తర్వాత యాదవ్ ఆఫ్ చేవెళ్ళ 6, చిట్టం రామ్మోహన్ రెడ్డి మన మక్తల్ 7గురు ఎమ్మెల్యేలు జరిగింది విడతల వారిగా 7 మెంబర్స్. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయమని అప్పుడున్న మోసనాచారికి పిటిషన్ ఇచ్చారు జానారెడ్డి గారు. 21లో 7 మంది చేరిండు. వీళ్ళను విడతల వారు చేరిన వాళ్ళను
2/3 అని మెర్జ్ చేసిండు. ఓకే, ఇద్దరు బిఎస్పీని చేసిండ్రు, కమ్యూనిస్ట్ చేసిండు. వాట్ అబౌట్ 7? ఒక నోటీస్ చేయలేదు, 5 సంవత్సరాలు డిస్పోజ్ చేయలేదు. కాంగ్రెస్ ఆ రోజు పోరాటం చేయలేదు, న్యాయ పోరాటం చేయలేదు. వీళ్ళందరినీ డిస్పోజ్ చేస్తున్నావు. వాట్ అబౌట్ అని ఏ రోజు కూడా స్పీకర్ ని నిలదీయలేదు. అది బలహీనత, కాంగ్రెస్ పార్టీ బలహీనత. అటు పార్టీ కానీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఉన్నాక అప్పుడు జానారెడ్డి గారు కానీ ఏ రోజు అసెంబ్లీని స్తంభింపజేయలేదు, కోర్టులో న్యాయ పోరాటం సరిగా చేయలేదు, ప్రజల పక్షాన దీన్ని తీసుకుపోలేదు. ఇది వాస్తవం. ఈ 7గురిని అయితే డిస్క్వాలిఫై చేయాలి కదా, నోటీసులు ఇవ్వాలి కదా. ఇది ఎట్లా నైతికమైతుంది? అనైతికమా కదా? 7గురిని ఏమి వీళ్ళందరూ ఏం చెప్పిండ్రు? మేము అభివృద్ధి కోసము చేరుతున్నాము, ఈ తెలంగాణ సర్కారును కూల్చాలని కుట్రలు పన్నారు. దాంట్లో ఓడిపోయిన ఎమ్మెల్యే వినోద్ గాని, వివేక్ ఎంపీగా ఓడిపోయి కూడా అందరు అక్కడే ఉన్నారు. అవును, టీఆర్ఎస్ కన్నా ఒప్పుకున్నారు. అవును, ఇక కౌన్సిల్ కూడా అట్లయింది. కౌన్సిల్ పక్క పెడతాం. ఇప్పుడు అసెంబ్లీ ఇస్ హాట్, కౌన్సిల్ ది డిస్క్వాలిఫైడ్. ఈ విధంగా ఏదైతుందో ఆ రోజు 7గురు ఎమ్మెల్యేలను చేర్చుకొని 5 ఏళ్ళు ఒక్క నోటీస్ చేయలే. కరెక్టే. ఇది న్యాయమా అన్యాయమా?